హాయ్ అండి, వెల్కమ్ టు సరిత యూట్యూబ్ ఛానల్. వంట రాని వారైనా సరే ఈజీగా ప్రిపేర్ చేయగలిగే రెసిపీ ఏదైనా ఉంది అంటే అది ఆవకాయ అని చెప్తాను. ఎంత రోటన్ కుక్ అయినా సరే ఈజీగా, సింపుల్గా, పర్ఫెక్ట్గా, టేస్టీగా చేయగలరు. అండ్ ఇప్పుడైతే నేను ఇక్కడ ఫస్ట్ టైం ఆవకాయ అయితే ట్రై చేస్తున్నాను. ఎలా వచ్చింది ఏంటి అనేది వీడియో ఫుల్ వరకు చూడండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మామిడికాయలని నీట్గా వాష్ చేసుకొని తడి లేకుండా ఎండు బట్టతో నీట్గా తుడిచిపెట్టుకోవాలి. దాని తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడైతే ఆవకాయలోకి మనం ఆవపిండిని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఆవపిండి కోసం అయితే నేను 4 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మెంతులు అయితే తీసుకున్నాను. వీటిని లైట్గా రోస్ట్ చేసుకొని వీటిని అయితే మనం పౌడర్ చేసుకోవాలి. ఆవకాయలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే ఇదనే చెప్తాను. ఈ టేస్ట్ మొత్తం ఇందులోనే ఉంటుంది. సో మనమైతే ఇది పర్ఫెక్ట్గా అయితే మనం చేసుకోవాలి. సో వీటిని అయితే లైట్గా రోస్ట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. అండ్ ఇక్కడైతే నేను 2 కేజెస్ ఆఫ్ మామిడికాయలు అయితే తీసుకున్నాను. అండ్ ఈ మామిడికాయల్లోకి సరిపడే ఇంగ్రీడియంట్స్ చూస్తున్నారు కదా, ఇవైతే తీసుకొని ఫస్ట్ అయితే మామిడి ముక్కల్లోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆవపిండిని వేసుకోవాలి. ఆవపిండిని వేసుకున్న తర్వాత దీనికి సరిపడా కారం అనేది వేసుకోవాలి. ఎందుకంటే ఇవి పచ్చి మామిడికాయలు కదా, కొంచెం పులుపు అనేది వస్తుంది. సో దానికి సరిపడా కారం అయితే వేస్తున్నాను. కారం వేసిన తర్వాత అయితే వెల్లుల్లి అయితే వేస్తున్నాను. వెల్లుల్లి నా దగ్గర కొన్ని ఉన్నాయి, సో మీరైతే ఎక్కువ వేసుకోండి, చాలా టేస్ట్ ఇస్తుంది. సో దాని తర్వాత అయితే ఉప్పు, కారానికి అలాగే పులుపుకి సరిపడా ఉప్పు అయితే వేస్తున్నాను. దీని తర్వాత అయితే నేను ఇక్కడ పల్లీ నూనె అనేది వేస్తున్నాను. ఆవకాయకి టేస్ట్ మొత్తం ఈ పల్లీ నూనెలోనే ఉంటుంది. పల్లీ నూనె అనేది చాలా అంటే చాలా టేస్ట్ ఇస్తుంది. వీలైతే పల్లీ నూనె యూస్ చేయండి. పల్లీ నూనె వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని దీన్ని అయితే ఒక కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఆవకాయ అనేది పెట్టినప్పుడు కన్నా కానీ 3 డేస్ తర్వాత అయితే చాలా బాగుంటుంది. పెట్టినప్పుడు అయితే ముక్క అనేది రాగా ఉంటుంది కాబట్టి కొద్దిగా గట్టిగా ఉంటుంది, తినలేరు. 3 డేస్ తర్వాత అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, 3 డేస్ తర్వాత అయితే ఆవకాయ అయితే ఇలా అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.